దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనములు తెలుపుకుంటున్నాం. అలాగే వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువారు చెబుతున్న మాట, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు అని ఆయనే స్వయముగా చెబుతున్నాడు. అయితే ఆయనే మార్గమై ఉన్నాడు. ఎందుకు? మనం పరలోకం అనే మోక్షరాజ్యము చేరాలంటే మనకి మార్గము అయ్యున్నవాడు యేసు ప్రభువారే. ఎందుకంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మనందరము కూడా మనుష్యుడు దేవుని స్వరూపమందు సృష్టింపబడ్డవాడు. అయితే ఆ సృష్టించబడ్డ మానవుడు లోకమనే పాపములో పడిపోయి దేవునికి దూరం అయిపోయి పాపములో జీవిస్తూ పాపములో మరణిస్తున్న ఆ మనిషి కోసము దేవుడు ప్రేమించి ప్రణాళిక వేసి గొప్ప ప్రణాళికతో యేసు ప్రభువారిని తండ్రైన దేవుడి లోకానికి పంపించారు. అయితే యేసు ప్రభువారు, నా ప్రియ సహోదరి సహోదరుడా, మనుష్యుడు దేవునికి దూరం అయిపోతే, తండ్రైన దేవునికి దూరం అయిపోతే, ఈ యొక్క మానవ రూపముగా వచ్చిన యేసు ప్రభువారు తండ్రికి మనకి మధ్యలో సమాధానమైన బంధాన్ని కలిపారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, తండ్రి యొద్దకు చేరుటకు ఆయనే ఒక నిచ్చెనగా మారిపోయారు. చూడండి ఎంత గొప్ప ప్రేమ! ఆ ప్రేమకు ఏమిచ్చినా మనం రుణము తీర్చలేము. ఒక దాసుని స్వరూపము ధరించుకొని తనకు తాను రిక్తునిగా చేసుకొని ఏమీ లేనివాడిగా దేవునితో సమానముగా ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి మన యొద్దకు మనుష్యులమైన పాపులమైన మా యొద్దకు దిగి వచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత గొప్ప ప్రేమ! తండ్రైన దేవునితో సమాధానం కలుపుటకు, ఆ బంధాన్ని కలుపుటకు, మరి దేవుని స్వరూపము కోల్పోయిన మనిషికి తిరిగి దేవుని స్వరూపములు తీసుకొని రావడానికి, ఆయన సారూప్యములు తీసుకొని రావడానికి మనందరి పట్ల దేవుడు ప్రేమ చూపించి కృప చూపించి మనందరి కోసము యేసు ప్రభువారి స్వయాన దిగి వచ్చాడండి భూమి మీదకి. ఎంత గొప్ప ప్రేమ నా ప్రియ సహోదరి సహోదరుడా! ఆయన అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అవును, ఆయన మాత్రమే మార్గము. ఒకవేళ మోక్ష రాజ్యం చేరడానికి నీకు అనేకమైన మార్గాలు ఉన్నాయేమో అనుకుంటున్నావేమో, కానీ యేసయ్య అనే మార్గము తప్ప వేరే మార్గము ఏది కూడా లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అది ఒక భ్రమ పెడుతుంది నిన్ను. ఆ భ్రమలో నుంచి వచ్చి యేసయ్యే నీకు మార్గము, ఆయన మాత్రమే నీకు తండ్రి యొద్దకు అనే ఆ మోక్ష రాజ్యం చేర్చబడటానికి మార్గము నిచ్చెనయున్నాడు. కాబట్టి ఆ మార్గము అయిన యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి ఈ దినమే రక్షణను కొనసాగించి రక్షించబడునుగాక. ఆమెన్. మన రక్షణ మార్గంలో మనం నడుస్తూ ఆయన మీద విశ్వాసము కలిగి మరింతగా అనుకుంటూ జీవించి దేవుడి నామానికి మహిమ తెచ్చేవారుగా ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్.